నమస్తే అండి. మనందరికీ తెలుసు, బాల్యం మన జీవితంలో అత్యంత విలువైన ఆనందకరమైన దశ. బాల్యంలో మనకి ఎలాంటి బాధ్యతలు ఉండవు. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదువుకోవడం, మనకి ఇష్టమైనవి తినటం, చాలా సంతోషకరమైన దశ బాల్యం అనేది. కానీ ఇలాంటి బాల్యంలో చాలామంది పిల్లలు ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బారిన పడడం, అంటే టైప్ 1 డయాబెటీస్కి గురి కావడం అనేది జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల లోపు వాళ్ళు, 20 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ టైప్ 1 డయాబెటీస్కి గురి కావడం వల్ల వాళ్ళు ఆటపాటలకు దూరం అవ్వడం, చదువుకు దూరం అవ్వడం, వాళ్ళు ఎంతో ఇష్టంగా తినాలనుకునే చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్ ఇలాంటి తీపి వస్తువులు తినలేకపోవడం, అభం శుభం తెలియని వయసులో ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురి కావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారు ఇన్సులిన్ ఇంజెక్షన్ కొనుక్కొని కనీసం ట్రీట్మెంట్ కూడా తీసుకోలేని పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉంది. ట్రీట్మెంట్కి మరియు చదువుకి డబ్బులు పెట్టలేక తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మానిపించి ఇంట్లోనే ఉంచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి పేద మరియు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న చాలామంది పిల్లలకి మా హాస్పిటల్ నందు ఉచితంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, అలాగే ఇన్సులిన్ సిరంజ్ ఇవ్వడము, అలాగే ఎమర్జెన్సీలో షుగర్ చూసుకోవడానికి ఇంట్లోనే గ్లూకోమీటర్స్, అలాగే గ్లూకోజ్ స్ట్రిప్స్ ఇవ్వడము, ఇలాంటివి మా హాస్పిటల్లో చేస్తున్నాం. ఇప్పటికే కొంతమందికి చేస్తున్నాం. అలాగే ఈ సర్వీస్ ఎంతో మందికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మార్కాపురం చుట్టుపక్కల ఉండే పేద మరియు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే షుగర్ వ్యాధి వల్ల వచ్చే కొన్ని కాంప్లికేషన్స్, సడన్గా షుగర్ డౌన్ అవ్వడం, షుగర్ కొంతమంది పిల్లలకి ఎక్కువ అవ్వడం, సడన్గా 500, 600 వెళ్ళిపోవడం, డయాబెటీస్ కీటోఎసిడోసిస్ అనే కాంప్లికేషన్ రావడం, దానివల్ల హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి రావడం, దానికి ఎంతో ఖర్చు రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మా హాస్పిటల్లో అలాంటి పిల్లల కోసం ఫ్రీగా చికిత్స చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మార్కాపురం చుట్టుపక్కల ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలామందికి ఈ వీడియో చేరేటట్లుగా అందరినీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.